వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. ఈరోజు మనం ఈ యొక్క వీడియో ద్వారా ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ అంశం ఏమంటే ఇక మనకు రెగ్యులర్గా మనం ఎప్పుడూ ఉపయోగించే పదాలు, మనకు తెలిసిన 2 పదాలు ఉన్నాయి. ఆ పదాల గురించి, దాని యొక్క ఉద్దేశం గురించి తెలుసుకుందాం. ఇక్కడ 2 పదాలు రాశాను. లిజనింగ్, హియరింగ్. లిజన్, హియర్ అనేటువంటి పదాలు 2 ఉన్నాయి. ఈ రెండింటికి కూడా అర్థము వినుట అనేది అర్థం. వినుట. వినుట అని అర్థము. అయితే వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమి, ఎప్పుడు ఏది ఉపయోగించాలి, దీని యొక్క అర్థమేమి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ది లిజన్. లిజన్ అనే దాని గురించి తెలుసుకుందాం. లిజన్కు హియర్కు ఉన్న డిఫరెన్స్ ఒకటే. లిజన్ అనేటువంటిది ఎప్పుడు వాడాలి అంటే, మనము ఒక విషయాన్ని ఎవరైనా ఎదుటి వాళ్ళు చెప్తున్నప్పుడు మన ఇంట్రెస్ట్ పెట్టి శ్రద్ధగా, ఆసక్తిగా తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనతో, జిజ్ఞాసతో మనం వినడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు లిజనింగ్ అనేటువంటిది వాడాలి. ఎగ్జాంపుల్, క్లాస్ జరుగుతూ ఉంటుంది. మంచి ఇంపార్టెంట్ టాపిక్ గురించి లెక్చరర్ తన యొక్క లెక్చరింగ్ ఇస్తుంటాడు. ఆ లెక్చర్ ఇచ్చేటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్ అని మనకు భావించి మనం శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేస్తాం, కాన్సన్ట్రేషన్తో వింటాం. ఆ విధంగా కాన్సన్ట్రేషన్తో, ఇంట్రెస్ట్గా, ఆసక్తితో వినేటప్పుడు అటువంటి దానికి లిజనింగ్ అనేది వాడాలి. ఇక రెండవది వచ్చేసి హియరింగ్. హియరింగ్ అన్నా కూడా అదే అర్థమే. అయితే హియరింగ్ అనే దానికి మనకు ఎప్పుడే కానీ హియరింగ్ అనేది ఎప్పుడు వాడాలి అంటే, మనకు ఇంట్రెస్ట్ లేకున్నా, మన ప్రమేయం లేకున్నా, మనకు తెలియకుండా, అనుకోకుండా, అప్రయత్నంగా బయట నుంచి కొన్ని రకాల సౌండ్లు మన చెవిలో పడుతుంటాయి. ఆ విధంగా సౌండ్లను మనం వినడాన్ని హియరింగ్ అంటాము. అంటే దీనికి ఇంట్రెస్ట్ పెడతాము, అటెన్షన్గా వింటాము, కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. దీనికి ఇంట్రెస్ట్ అక్కర్లే, దానికి ప్రత్యేకంగా అటెన్షన్ పే చేసిన పనిలే, దానికోసం టైం స్పెండ్ చేసిన పనిలే. అనుకోకుండా ఇవి వినబడతాయి. ఇది మనం కావాల్సిగా వెతుక్కొని పోయి వింటాము. సో ఇప్పుడు దీంట్లో పాఠం చెప్తుంటాడు సార్. పాఠం చెప్తున్నా మనం వింటూ ఉంటాం. సైలెంట్గా క్లాస్లో ఉన్న విద్యార్థులందరూ కూడా వింటుంటారు. ఆ విధంగా సైలెంట్గా, శ్రద్ధగా, అందరూ ఆసక్తిగా వింటే అది లిజనింగ్. అయితే ఈ లిజనింగ్ జరిగేటప్పుడు, అంటే క్లాస్లో సార్ పాఠం చెప్పేటప్పుడు, మన యొక్క బిల్డింగ్ అవతల ఒక కూరగాయలు అమ్మేవాళ్ళు కూరగాయలు అమ్ముతున్నామని చెప్పి అరుచుకుంటూ పోతారు. వెండర్స్ సౌండ్ అనేది వస్తుంది. అనుకోకుండా వెండర్ సౌండ్ అనేటువంటిది మన చెవిలో పడుతుంది. మనకు అది ఇష్టం లేదు, మనకు అది అక్కర్లేదు, కానీ మన చెవులు అప్రయత్నంగా, అనుకోకుండా పడుతుంది. ఆ విధంగా మనం తెలుసుకోకుండా, అనుకోకుండా, అప్రయత్నంగా పడేటువంటి దాన్ని హియరింగ్ అంటాము. మనము శ్రద్ధగా పాఠం వింటూ ఉన్నప్పుడు మన కాలేజీ రూమ్ పక్కలో ఉన్నటువంటి గ్యారేజ్లో ఏదో ఒక మెకానిక్ ఒక సౌండ్ చేస్తూ ఉంటాడు. పెద్ద పెద్ద మ్యూజిక్ సౌండ్లు వస్తూ ఉంటాయి. ఆ సౌండ్లన్నీ కూడా మనకు చెవులో వినబడతాయి. అది మనకు అక్కర్లేదు, మనకి ఇంట్రెస్ట్ ఉండదు, దానికి పే అటెన్షన్ చేయాల్సిన పనిలే, అటెన్షన్ అక్కర్లే, కానీ అది మన చెవిలో పడుతూ ఉంటాయి. అనుకోకుండా వచ్చేటువంటి సౌండ్లు వినడం దాన్ని హియరింగ్ అంటాము. మన ఇంట్రెస్ట్ ఉండి మనం వినేదాన్ని లిజనింగ్ అంటాము. ఇది డిఫరెన్స్. థ్యాంక్ యూ.